జనసేన వీర మహిళ కృష్ణవేణి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కృష్ణవేణి గారు మీకు అలా చెప్పండి ప్లీజ్. ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలు చౌదరి గారికి, మోహన్ రెడ్డి గారికి, అమ్మా న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం అండి. కృష్ణవేణి గారు, నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతాను. మోహన్ రెడ్డి గారిని అడిగాను, ఆయన సమాధానం స్ట్రైట్గా దానికి ఆయన జరిగిన లాసులకే చెప్పారు, కానీ దానికి మాత్రం సమాధానాన్ని దాటవేశారు. చౌదరి గారు కూడా దాని సమాధానాన్ని దాటవేశారు. మీరు కూడా సమాధానాన్ని దాటవేస్తారా? ముగ్గురు అధినేతలు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓట్లను అభ్యర్థించారు. ఈ రోజున ముగ్గురు అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ కూడా ఒక్క వీడియో కూడా ఈ ఎక్కడితో ఆగిపోవాలి, సంయమనం పాటించండి అని ఎందుకు రిలీజ్ చేయలేదు? మీ పవన్ కళ్యాణ్ గారైనా రిలీజ్ చేస్తారా, చేయరా? స్ట్రైట్ గా దానికి సమాధానం చెప్పండి ప్లీజ్. అది ఎప్పుడు కూడా అండి, ఎప్పుడు దాటవేసే ధోరణి అయితే మాకుండదు. జనసేన పార్టీ అధినేత ఫస్ట్ కోరుకునేది ప్రజల క్షేమం, సంక్షేమం, అలాగే శాంతి భద్రతలకి విఘాతం కలిగించకుండా వ్యవహరించేటువంటి శైలిని మాకు అలవర్చారు. అలాగే ఆయన చెప్పాలనుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో రిలీజ్ చేయాలి అని మీరు మీడియా సోదరులు కానీ ఎవరు ప్రజలు కోరుకున్నా సరే కానీ దాన్ని ఖచ్చితంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కృష్ణవేణి గారు చెప్పాలనుకోవడం రాష్ట్రంలో ఏం జరుగుతుందో 2 రోజుల నుంచి అందరికీ తెలుసు. ఇప్పుడు అందరికీ సోషల్ మీడియా ఉంది, మొబైల్లో అందరికీ వెళ్ళిపోతాయి. కనీసం ఒక ట్వీట్ కానీ ఒక వీడియో కానీ రిలీజ్ చేసి ఇంకటితో ఆగాలి. అందరూ కూడా కూటమి అభ్యర్థులు సంయమనం పాటించండి, వైసీపీ వాళ్ళు దయచేసి సంయమనం పాటించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తి మీద ఉంటుంది కదా కృష్ణవేణి గారు. పవన్ కళ్యాణ్ గారు వారణాసిలో ఉన్నారండి, సతీ సమేతంగా ఆయన టెంపుల్స్ అవి తిరుగుతూ ఉన్నారు. ఇది ఆయన దృష్టిలో చూస్తారో లేదో మనకు తెలియదు, కానీ శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలాగా ఇక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందిస్తారండి. నేను ఆశిస్తున్నాను అమ్మా న్యూస్ ద్వారా, కృష్ణవేణి గారి ద్వారా, మన పవన్ కళ్యాణ్ గారి దాకా ఆ విషయం వెళ్ళి సాయంత్రం లోపు ఒక వీడియో వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఆశించవచ్చా అమ్మా న్యూస్ నుంచి? మేము అధిష్టానానికి అయితే మేము తెలియపరుస్తాం సార్, తప్పకుండా. దాని మీద మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగానే స్పందిస్తారని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఏంటి ఈ అల్లర్లు ఆగాలంటే కారణం ఏంటి? అల్లర్లు చెలరేయడానికి ప్రధానమైన కారణం మీరేమనుకుంటున్నారు? అంటే మోహన్ రెడ్డి గారి సోదరులు చెప్తూ ఉన్నారు, అంటే టీడీపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులే రెచ్చగొట్టేటువంటి ధోరణిలో ఉన్నారండి. ఆయన జనసేన అనలేదండి, ఆయన జనసేన, మోహన్ రెడ్డి గారు జనసేన అనలా, టీడీపీ ఒకటే అన్నారు. మీరు జనసేన అని మరి మీరు కలుపుకోవాల్సిన అవసరం లేదు. కాదండి, నేను ఇంకో విషయం కూడా చెప్తాను సార్. ఫస్ట్ సాయి ధర్మ తేజ్ గారి మీదకి గాజు బాటిల్ విసిరి కొట్టింది ఎవరండి? రాయితో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కొట్టారు కదండి. రాయితో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా దాడి జరిగింది కదా. ఆ తర్వాత కృష్ణవేణి గారు, ఆ తర్వాత పోలింగ్ బూత్ లో అన్నాబత్తుని శివకుమార్ గారు డైరెక్ట్ గా ఓటర్నే కొట్టేశారు. అది వేరే విషయం అనుకోండి. ఈ రకంగా దాడులు జరుగుతుంటే ప్రతి రాజకీయ పార్టీ అధినేత ఖండించాల్సిన అవసరం ఉంది కదా. ప్రజాస్వామ్యం లేకపోతే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే ఈ ఓట్లు దేనికి, ఈ ఓట్ల డబ్బాలు దేనికి? ప్రతి వాళ్ళని కాపాడటానికే కదండి ప్రజాస్వామ్యం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రతి వ్యక్తిగత బాధ్యతగా అనుకోవాలి కదా. అది నేను అనేది. ఖచ్చితంగా వ్యక్తిగత బాధ్యతగానే తీసుకుంటాం సార్ లక్ష్మీనాథ్ గారు. ఇంకో విషయం అంటే సాయి ధర్మ తేజ్ గారి మీద గాజు బాటిల్ తో దాడి జరిగినప్పుడు ఆ పక్కనున్న అబ్బాయికి తల మీద విపరీతంగా పగిలింది, దెబ్బ తగిలింది, గాయపరిచారు. ఇవాళ మా జన సైనికులు తుని కాన్స్టిట్యున్సీ గురించి చెప్తానండి. తుని టౌన్ లో పైడి నాగేంద్ర అన్న అబ్బాయి మీద వైసీపీ మూకలు ఎలా దాడి చేశారు, ఓటు వేసేస్తున్న వ్యక్తి మీద ఎలాంటి దాడులు చేశారో మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు పంపిస్తాం. టీ తిమ్మాపురంలో ఉన్నటువంటి జన సైనికుడు దోమట నాగబాబు మీద కూడా అలాంటి సంఘటనలే జరిగినాయి. ఖచ్చితంగా జరిగిన పరామర్శించడానికి కూడా వెళ్ళాను. ఎందుకంటే వెలుగులోకి రాని ఘటనలు చాలా ఉన్నాయి. శాంతియుతంగా ఉండేటువంటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే వైసీపీ అరాచకాలు ఉంటే రాష్ట్రంలో ఎక్కడా లేవని ఎలా చెప్పగలుగుతారు సార్? ఫస్ట్ కంట్రోల్ చేయవలసింది అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి, వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయవలసింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఆయన రెచ్చగొట్టి వదిలేయడం, ఫ్యాక్షన్ ప్రోత్సహించడమే ఆయనకి వెనతో పెట్టినటువంటి విద్య. వాళ్ళు వైసీపీ నాయకులు ఏమి స్పందిస్తారండి దీని గురించి? జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్ గా ఎన్ని ఇమీడియట్ గా స్పందించాలి విషయం మీద. ఓకే కృష్ణవేణి గారు, దెబ్బలు తిన్నది మా వాళ్ళు. ఓకే.